ఒక సింగింగ్, మరి ఒక డైరెక్షన్ అండ్ నిర్మాతగా, అలాగే ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా, మరియు వెంట్రుకల ఆర్టిస్ట్గా, మరి ఇలా ఎన్ని కళలు ఉన్న ఎవరైనా ఉన్నారు అంటే అదే ఆయనే కళారత్న మల్లం రమేష్ గారు. జట్కమే బయలుదేరతాను. నేను నీ బిడ్డను, నువ్వే నన్ను లాలించావా, బుజ్జగించావా, పాలిచ్చి పెంచావా, బుజ్జగించావా, పాలిచ్చి పెంచావా, మాట్లాడే నీ పేరేంటి? జీడి గాయ్. జీడి గాయ అదేం పేరు అని అడుగుతున్నాను. అంటే గడుగ్గాయ్. గడుగ్గాయ కానీ బడుద్దాయి అని పెట్టుకున్నావు కాదు, లేదు నువ్వు పెట్టుకోయ్యా. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. అందరూ మహానుభావులు, కొందరికే వందనాలు. అమ్మా కొందరికి అంటే ఎవరికి? ఈ ఛానల్ చూస్తున్నా అమ్మాయికా. కళారంగం వైపు రావాలనే ఆలోచన ఎప్పుడు మొదలైంది? నాకు కళాకారుడిగా నాలో స్కిల్స్ ఉన్నాయి నేను గమనించుకున్న తర్వాత స్కూల్ ఏజ్ అండ్ కాలేజ్ ఏజ్లో ఖమ్మంలో చదువుకున్నాను నేను. అప్పుడే గమనించిన తర్వాత విశ్వవిఖ్యాత ధ్వన్యంకరణ సామ్రాట్ డాక్టర్ నేరళ వేణుమాధవ్ గారు మా ఖమ్మం గవర్నమెంట్ కాలేజ్ SRN BGNR కళాశాల ప్రోగ్రామ్ చేయడానికి వచ్చారు. వారి ప్రోగ్రామ్ చూసి ఇన్స్పైర్ అయ్యి నేను మిమిక్రీ ఆర్టిస్ట్గా మారిపోయాను. సార్, ఒకప్పుడైతే ఇలాంటి ప్రదర్శనలు అనేది కూడా మనం ఎక్కడ చాలా చూస్తూ ఉన్నాము అండ్ ఆదరణ కూడా బాగుండేది. కాకపోతే ఇప్పుడు ఎలా ఉంది సార్ ఆదరణ అనేది? ఎక్కువ టాలెంట్ ఉన్న వారికి ఎక్కువ అవకాశాలు, టాలెంట్ తక్కువ ఉన్నా ఎంత ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఫోకస్ కాకపోతే కష్టం. ఫోకస్ అంటే మెయిన్గా అందరికీ తెలియాలి కదా, కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్టిస్ట్కి ఉండాలి. ఈ వెలుగులోకి ఎంతమంది వస్తున్నారు, రాని వాళ్ళు అంతమంది ఉన్నారు. ప్రోత్సాహం అనేది ఈ రోజుల్లో అంత ఈజీగా లేదు, బట్ స్కిల్ ఎక్కువ ఉన్న వారికి. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ఎవరికైనా కానీ ఒక మనిషిగా పుట్టిన తర్వాత ఏదో ఒక కళలో మరి నైపుణ్యం ఉండడం సర్వసాధారణమే. కాకపోతే ఒక సింగింగ్, మరి ఒక డైరెక్షన్ అండ్ నిర్మాతగా, అలాగే ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా, మరియు వెంట్రుకల ఆర్టిస్ట్గా, మరి ఇలా ఎన్ని కళలు ఉన్న ఎవరైనా ఉన్నారు అంటే అదే ఆయనే కళారత్న మల్లం రమేష్ గారు. మరి ఆయనను ఇప్పుడు మనతో పాటు కూడా ఉన్నారు. మరి లైఫ్ ఎలా సాగుతుంది, ఆయన జర్నీ, సో ఒక కళారత్నగా ఎలా వచ్చిందా ఏంటి అనేది ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్. బాగున్నారా? కంఫర్టబుల్గా బాగున్నా. మీతో పాటు పేరేం పేరు సార్? చెప్పు, నీ పేరేంటి? జీడి గాయ్. జీడి గాయ అదేం పేరు అని అడుగుతున్నాను. అంటే గడుగ్గాయ్. గడుగ్గాయ కానీ బడుద్దాయి అని పెట్టుకున్నావు కాదు, లేదు నువ్వు పెట్టుకోయ్యా. ఒకసారి నమస్కారం చేయి. ఒకసారి నమస్కారం చేయి. నేను చేయను. చూడు, నమస్కారం చేయాలి, ఎందుకంటే ఐ డ్రీమ్ అంటే చాలా గొప్ప ఛానల్ కాబట్టి నమస్కారం నేను చేయను. ఎందుకు చెయ్యవు? నాకు రాదు. నీకు నమస్కారం చేయటం రాదమ్మ. రాదు 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 అమ్మా. నమస్కారం చేయటం రాకపోతే నమస్కారం ఎలా చేయాలో నేను చెప్తా, అలా చెయ్యి. చాణక్యన్నా చేస్తున్నాడు. అన్నయ్య చాలా మంచివాడు. అన్నయ్య చాలా మంచివాడు. అన్నయ్య చంద్రగుప్తుడు ఎక్కడ? చంద్రగుప్తుడా? అబ్బబ్బబ్బమ్మ. ఆ చాణక్యుడు ఈ చాణక్యుడు వేరే. కానీ నమస్కారం ఎలా చేయాలంటే ఎలా చేయాలి? నువ్వు తెలుగులో నమస్కారం చేస్తావా, ఇంగ్లీష్లోనా? నువ్వు తెలుగులో నమస్కారం చేస్తావా, ఇంగ్లీష్లోనా? నాకు తెలుగు రాదు. ఏంటి, నీకు తెలుగు రాదు? రాదు. మరి తెలుగు రాకపోతే తెలుగు ఎలా మాట్లాడుతున్నావు? నా ఇష్టం. నీకు తెలుగు వచ్చి నాకు తెలుసు కానీ మన చాణక్యన్న కూడా తెలుసు. కానీ ఇలా చెప్పు. ఎలా? ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. అందరూ మహానుభావులు, కొందరికే వందనాలు. అమ్మా కొందరికే అంటే కొందరికి అంటే ఎవరికి? ఈ ఛానల్ చూస్తున్నా అమ్మాయికా. వాళ్ళు ఇలా మాట్లాడితే ఊరుకో. ఏం చేస్తారు? కొడతారు. ఎవరిని ఉంది? నిన్ను కొడతారు, నన్ను కొడతారు. చాణక్య నన్ను కొట్టరు. మరి ఆయన కూడా కొడతారు ఇంటర్వ్యూ తీసుకున్నందుకు. నన్ను కొట్టాలి. చాణక్య నన్ను కొట్టాలి. అన్నని ఎందుకు కొట్టాలి? నన్ను కొడితే ఆయనకు సిగ్గు వస్తుంది. అమ్మా కొడితే ఆయనకు సిగ్గు వస్తున్నా. అలా అనకూడదు. అన్నకు చాలా మంచివాడు, క్రమశిక్షణ గలవాడు. అలా అనొద్దు. కానీ ఓ పని చెప్పి ఏంటిది, ఇంగ్లీష్లో నమస్కారం చెప్పి. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంట్స్. ఏంటి ఇలా చెప్పు? గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంట్స్. గుడ్ ఈవినింగ్ లేడీస్. వాట్ అబౌట్ జెంట్స్? ఐ డోంట్ లైక్ జెంట్స్, ఐ లైక్ ఓన్లీ లేడీస్. ఒరే ఇలా మాట్లాడుతూ ఊరుకోను. ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఒక్క తన్ను తంతే ఎగిరి సూర్యాపేటలో పడతావు. ఏంటో ఒక్క తన్ను తంతే ఎగిరి సూర్యాపేటలో పడతావు. కొంచెం గట్టిగా తన్నావు. అయ్యో కొంచెం గట్టిగా తన్నాడు. ఎందుకు విజయవాడ వామ్మో. వద్దు కానీ సింపుల్గా నమస్కారం. అందరికీ నమస్కారం. ఇలా చేసి చాలు, ఏం కూడా వద్దు. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. నీకు కాదు, నాకు కదా కాదు, చాణక్యన్నా కూడా కాదు. ఓకే నాకు మా ఇద్దరికి నమస్కారం చెప్పినా పర్లేదు. కానీ అనేది మాట్లాడు.
నమస్తే గడుక్కాయ్. నమస్తే అన్నయ్య, చాణికన్నయ్య, చంద్రగుప్తుడు ఎక్కడ? ఇంట్లో ఉన్నాడు. ఈసారి చంద్రగుప్తుంది తీసుకొస్తా. కొంచెం ఆ క్యారెక్టర్ నువ్వు ఏ రాదు వద్దు, నా వల్ల కాదు, నేను నవ్విస్తా. ఓకే, నవ్విస్తావా? ఓకే. ఇప్పటి వరకు ఎన్ని ప్రదర్శనలు ఇచ్చావు? 6,000, 6,000. అవునా? సింగపూర్, మలేషియా వెళ్ళా ఉంటగా? ఎస్. ఎలా ఉంది అక్కడ? షార్జా, దుబాయ్, అబుదాబి, ఇంకా అమెరికా, ఆస్ట్రేలియా, బహ్రెయిన్, ఇలా చాలా చాలా కంట్రీస్కి వెళ్ళి ఇతర దేశాలతో పాటు ఈ ఇండియాలో కూడా నువ్వు చెప్పు చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చావు. ఓకే, చాలా ప్రోగ్రామ్స్ కదా. సరే, మరి మలేషియా, సింగపూర్ వెళ్ళావు, పక్కనే ఉన్న థాయిలాండ్కి వెళ్ళలేదా? నీ దండం కడతా. వద్దు, ఎందుకద్దు? చాణిక్యన్నా వద్దు, ఎందుకు అడిగావు నాకు తెలుసు. అన్నా ఇలాంటి అడగొద్దా? సరే, నేను అడగను. అంటే నా మనసులో ఉంది కానీ వెళ్ళొద్దు. మనసులో ఉంది కానీ వెళ్ళొద్దా? అయ్యో, మనసులో ఉంది కానీ వెళ్ళొద్దా? నువ్వు కొడతావు, నేను కొడతానా? సంగతి తెలుసు. సరే, మరి గడుక్కాయ్, మరి నాతో పాటు థాయిలాండ్కి వస్తావా? గురుగారు ఏమంటావు? మధ్యలో నన్ను ఎందుకు పెడతారా? వెళ్ళాను. ఓకే 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 అన్న, వెళ్దామా? వెళ్దాం, ఇద్దరం వెళ్దాం. సరే సరే, మొత్తానికి 6,000 టికెట్. టికెటా? ఎందుకు? బైక్ రైడ్, ఈ మధ్య బైక్ రైడ్ బాగా ఫేమస్ అయిపోయాగా. బైక్ రైడ్ నువ్వు నేనే మాస్టర్ వద్దు. అంటే అమ్మాయిలకు కొట్టామంటే బాగుంటది కానీ అబ్బాయిని కదా. థాయిలాండ్ అన్నావు కాబట్టి. ఓకే, నైస్. తనకి 6,000 ప్రదర్శనలు అనేది కూడా ఇచ్చావు. సో ఫస్ట్ ప్రదర్శన ఎక్కడ మొదలైంది? ఎక్కడంటే చెప్పాలి, ఎక్కడో కల్లూరు. ఓహో, కల్లూరు, ఖమ్మం జిల్లా. నువ్వే ఉన్నావు అన్నయ్య, నిన్ను అడుగుతున్నావు కాబట్టి నువ్వు చెప్తున్నావు. నేను కూడా చెప్తాను. ఖమ్మం జిల్లా కల్లూరులో 1990లో వెంట్రిలాక్యూమ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. అవునుగా, నేను చెప్పి మరి నువ్వు ఇద్దరం చెబుదాం. నాకు మాట్లాడే బొమ్మ దొరికిన టైంలో బివి సత్యనగేష్ గారిని ప్రముఖ సైకాలజిస్ట్ ఉన్నాడు, హిప్నాటిస్ట్. ఆయన పట్టాభిరామ్ గారికి సోదరుడు కూడా. అవును, ఆయన బాంబే నుంచి బొమ్మ కొనుక్కొని తీసుకొచ్చి నాకు అప్పగించాడు. అదే టైంలో సీనియర్ వెంట్రిలాక్యూస్ట్ జీవన్ రాజు గారు కూడా దీంతో ఎలా మాట్లాడాలో, ఎలా ఆపరేట్ చేయాలో కూడా చెప్పారు. ఆ తర్వాత కల్లూరులో మొదటి ప్రోగ్రాం చేయటం. అవును, చాలా భారీ ఎత్తున సినిమా షోని రద్దు చేసి నా షో పెట్టారు ఆ రోజు లయన్స్ క్లబ్ అధ్యక్షుడు. ఇంతకు ఎన్ని ఇయర్స్ అయింది? 1990లో. 1990 సెప్టెంబర్ 17. 1919 సెప్టెంబర్ 17న మొదటి షో, వెంట్రిలాక్యూషన్ షో. నీదే. మిమిక్రీ ఆర్టిస్ట్ గా నా చరిత్ర వేరే ఉంది. అంతకు ముందు వెంట్రిలాక్యూస్ట్ గా 1990 సెప్టెంబర్ 15 కల్లూరు వెంకటేశ్వర థియేటర్లో ఫస్ట్ షో బంద్ చేసి మా ప్రోగ్రామ్ పెట్టాను. అవును, చాలా మంచిగా జరిగిందా? సూపర్. ఇప్పటి వరకు ఎంతమంది అమ్మాయిల కన్నులు కొట్టావు? అన్నా, నీకు అన్నం కడతానా? గురుగారు ఉన్నారు, అడగొద్దు. అదే సీక్రెట్ గా అడుగుతలే, అలా పక్క ఓకే సార్. మరి ఈ వెంట్రిలాక్విజం ఎవరి దగ్గర నేర్చుకున్నారు సార్? వెంట్రిలాక్విజం అదే చెప్పారు, సత్యనగేష్ గారు బొమ్మ తీసుకొచ్చి ఇచ్చారు. ఆల్రెడీ సీనియర్ ఆర్టిస్టులని గమనించి ఇది కథ కాదు సినిమాలో మా వరప్రసాద్ గారు, కమల్ హాసన్కు తరఫీదు ఇచ్చినట్టు వరప్రసాద్ గారి ప్రోగ్రామ్ చూడటం, ఇది కథ కాదు, తద్వారా బొమ్మ తెప్పించుకోవటం సత్యనగేష్ గారి ద్వారా. జీవన్ రాజు గారు మిమిక్రీ ఆర్టిస్ట్, వెంట్రిలాక్విస్ట్, ఆయన ఎలా మాట్లాడాలో కొన్ని చెప్పారు. ఈ ట్రైనింగ్ తో పని లేకుండా 5 నిమిషాలు చెప్పక నాకు అర్థం అయిపోయింది. వెంటనే ప్రోగ్రామ్ ఇచ్చాను. సక్సెస్ మొదటి ప్రోగ్రామ్ సక్సెస్ చేసామండి. ఓకే, తనకైతే అలా పట్టేశారు. గడుక్కాని కూడా తీసుకొని వచ్చేసారు, మీ లైఫ్ లోకి వచ్చేసింది. సరే, నీ వివరాలు కొన్ని చెప్పాలి. ఏంటది? అన్నయ్యకే చెప్పండి. నీ దేవురు? నాది ఖమ్మం, ఇంతకుముందు ఖమ్మం. మరి నీ దేవురు? నాది ఇంతకుముందు హైదరాబాద్, ఇక్కడ హైదరాబాద్. అంటే ఇంతకుముందు నాది ఖమ్మం అన్నాను కాబట్టి అవును ఇక్కడ హైదరాబాద్ ఉంటున్నాం. అవును, ఇంతకుముందు ఖమ్మం నాది, ఇప్పుడు హైదరాబాద్. నాది ఇంతకుముందు హైదరాబాద్, ఇక్కడ హైదరాబాద్. ఇంతకుముందు హైదరాబాద్, ఇప్పుడు హైదరాబాద్. హైదరాబాద్ లో నీ ఇల్లు ఎక్కడ? నీ ఇల్లు ఎక్కడ? మా ఇల్లు నల్లకుంటలు. ఏంటి? మా ఇల్లు నల్లకుంటలు. అందుకే నల్లగున్నావు. మరి మీ ఇల్లు ఎక్కడ? ఎర్రగడ్డలు. ఎర్రగడ్డలు. నేను అందుకే నేను ఎర్రగొన్నా. అమ్మా, అంటే ఎర్రగుంటే ఎర్రగడ్డలు ఉంటారా? నల్లగా ఉంటే నల్లకుంటల్లో ఉంటారా? మరి సన్నగా ఉంటే ఎక్కడ ఉంటారా? సన్నత నగర్లు ఉంటారు. మరి కొంతమంది హైటెక్ ఉంటారు కదా, హైటెక్ ఉన్న వాళ్ళు ఎక్కడ ఉంటారు? హైటెక్ సిటీలు ఉంటారు. అబ్బో, సరే నేను నల్లగా ఉన్నా. మరి కొంతమంది తెల్లగా ఉంటారు కదా అన్నయ్యలాగా, ఇంకా తెల్లగా ఉంటారు. తెల్లగా ఉన్న వాళ్ళు ఎక్కడ ఉంటారు? తెల్లాపూర్లో.
అబ్బాబ్బాబ్బా నీకు దండం పెడతారా, కరెక్ట్ చెప్పాలి. మీ ఇల్లు ఎక్కడ? చిరంజీవి గారు అంటే ఎదురుగా. ఇప్పుడు కరెక్ట్ చెప్తాను. ఓకే ఓకే, చిరంజీవి గారి ఇల్లు ఎక్కడ? మా ఇంటి ఎదురుగా. అదే మరి మీ ఇల్లు ఎక్కడ? చిరంజీవి గారు అంటే ఎదురుగా. మరి చిరంజీవి గారు ఎక్కడ? మా ఇంటి ఎదురుగా. నాకు అర్థమైంది, మీ ఇల్లేమో చిరంజీవి గారు అంటే ఎదురుగా, చిరంజీవి గారి ఏమో మీ ఇంటి ఎదురుగా. మరి మీ ఇద్దరి ఇల్లు ఎక్కడ? ఎదురెదురుగా. ఎదురెదుగా ఇలా చెప్తాంటే అర్థం కాదు. ఓకే పర్లే, కానీ మరి నీ వివరాలు ఇంకా కొన్ని చెప్పాలి. ఏంటది? నీకు అన్నయ్యలు ఎంత మంది? 7. 7 అన్నయ్యలు. మరి తమ్ముళ్ళు 7. 7 అన్నయ్యలు 7 తమ్ముళ్ళు. అంటే మీ ఇంట్లో 2 కబడ్డీ జట్టుకు సరిపోని జనం ఉన్నారన్నమాట. అవునయ్యా. మరి మీ నాన్నగారు ఏం పని చేస్తుంటారు? ఇంకో జట్టు కోసం ట్రై చేస్తున్నారు. అంటే కుటుంబ నియంత్రణ పాటించడం లేదు. రేయ్ చెప్పురా, నువ్వు కూడా పాటించాలి, అందరూ పాటించాలి, దేశాన్ని బాగుపరచాలి, కుటుంబ నియంత్రణ పాటించి జనాభా తగ్గించుకోవాలి. అర్థమైంది. సరే అన్నతో మాట్లాడు. అన్నయ్య కావాలంటే మీ ఫ్యామిలీ అంతా రష్యాకి పంపిద్దాం, అక్కడ ఏం లేవంట, రిస్ట్రిక్షన్స్ ఏం లేవంట. టికెట్ ఎవరు తీసుకుంటారు? టికెటా నేను తీస్తాగా. థ్యాంక్ యూ అన్నయ్య. థాయిలాండ్ అన్నావు, థాయిలాండ్ నుంచి అటు వెళ్ళిపోదాం. సరే గడుక్కాయ్, మరి అయితే సార్తో నేను మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయి, కాసేపు అట్లా పక్కన కూర్చో, మళ్ళీ మనం మాట్లాడదాం. సీక్రెట్స్? మనం థాయిలాండ్ వెళ్ళే సీక్రెట్ కాకుండా వేరే మాట్లాడు. అవురా, ఒక్కసేపు పక్కన ఉంటే మేము మాట్లాడుకుంటాం. అర్థమైందా? అర్థమైంది. అర్థమయ్యే ముందు ఏంటది ఒక లెక్కకు సమానం చెప్పు. ఏంటది? 5 నుంచి 2 తీసివేస్తే ఎంత? తీయడం ఎందుకు, ఏయటం ఎందుకు? ఒరే నీకు దండం పెడతారా? చెప్పు. 5 నుంచి 2 తీసివేస్తే ఎంత? నువ్వు చెప్పు. నీ చెప్పాలా? 5 నుంచి 2 తీసివేస్తే 3. రాంగ్. ఎలా? 5 ఎలా అవుతుంది? తీసి మళ్ళీ వేస్తాం, అందుకే 5 తీసి మళ్ళీ వేస్తాం కాబట్టి 5. మా నాయనే ఇది వద్దుగానే కూడికి చెప్పు. ఏంటిది? 2 కలిపితే ఎంత? 2 కలిపితే ఎంత? నువ్వు చెప్పు, నేను చెప్పాలా? 2 కలిపితే 4. రాంగ్. ఎంత? 22. 22. వామ్మో, ఇలా చెప్తే కుదరదు. కానీ నీకు అన్నం పెడతా పెట్టు, తర్వాత పెడతా, కానీ పక్కన ఉండు కాసేపు. నిన్ను మేము మాట్లాడుకుంటాం. అయ్యో బాధపడుతున్నా గడుక్కాయ్. సార్ రమేష్ గారు, మొత్తానికైతే గడుక్కాయని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోతాం. సార్ మీ యొక్క స్కిల్స్ కానీ 1 కాదు 2 కాదు, నేను స్టార్టింగ్ ఇంట్రడక్షన్లో చెప్పినట్టు ఇలా బోలెడన్ని ఉన్నాయి. అసలు ఈ కళారంగం వైపు రావాలనే ఆలోచన ఎప్పుడు మొదలైంది? అంటే చిన్నప్పుడే కళారంగం, నాకు కళాకారుడిగా నాలో స్కిల్స్ ఉన్నాయి నేను గమనించుకున్న తర్వాత స్కూల్ ఏజ్ అండ్ కాలేజ్ ఏజ్లో ఖమ్మంలో చదువుకున్నాను నేను. అప్పుడే గమనించిన తర్వాత విశ్వవిఖ్యాత ధ్వన్యనుకరణ సామ్రాట్ డాక్టర్ నేరళ్ళ వేణుమాధవ్ గారు మా ఖమ్మం గవర్నమెంట్ కాలేజ్ SRN విజయనగర్ కళాశాల ప్రోగ్రామ్ చేయడానికి వచ్చారు. వారి ప్రోగ్రామ్ చూసి ఇన్స్పైర్ అయ్యి నేను మిమిక్రీ ఆర్టిస్ట్గా మారిపోయాను. ఓకే. మారిపోయిన తర్వాత వారిని కలవగానే బాగా నాకు కొన్ని అంశాలు చెప్పి వినిపించాను. నేను ప్రోగ్రామ్స్ వినిపించిన తర్వాత ఆయనకు నేను వినిపించిన మొదటి అంశం చెప్తా. అంటే ఆయన ఏమి వినిపించారు, నాకు ఏం చెప్పారు, తర్వాత చాలా సలహాలు ఇచ్చారు. అన్ని చెప్పడం వీలు పడదు. ఒకేసారి 3 శబ్దాలు చేయటం. ఒకటేసారి 3 శబ్దాలు ఒకేసారి గొంతు. ఎస్. ఓకే. ఉదాహరణ ట్రైను, మోటార్ సైకిల్, జట్కా. అంటే ట్రైన్ ఏమో పట్టాల మీద వెళ్తుంది, రోడ్డు మీద జట్కా వెళ్తుంది, ఎట్ ది సేమ్ టైం మోటార్ సైకిల్. ఈ 3 ఒకేసారి వెళ్ళినప్పుడు 3 శబ్దాలు ఒకేసారి అనుకరించవచ్చు. ఆయన అప్పుడు ఆయన ముందే ఏం చెప్పారంటే, నాయన ఇలా చెప్పే ముందు స్టోరీ అల్లుకో, ఇది అని చెప్తే అట్లా కాదు. రైల్లో ఒకళ్ళు వెళ్తున్నారు, గుర్రం మీద ఒకళ్ళు వెళ్తున్నారు, మోటార్ సైకిల్ మీద ఒకళ్ళు వెళ్తున్నారు అని వాళ్ళ పాత్రలను క్రియేట్ చేసుకొని చెప్తే అప్పుడు ఆ పాత్రల మీద దృష్టి పడుతుంది, 3 సౌండ్స్ కూడా వింటారని సలహా ఇచ్చారు నాకు. ఓకే. వరంగల్లో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పిన ప్రకారం ట్రైన్లో హీరోయిన్ వెళ్తుంది. ట్రైన్ సౌండ్. ట్రైన్ అనగా సాధారణంగా బొగ్గింజనే ఎక్కువగా కనిపిస్తాడు. ట్రైన్లో హీరోయిన్ వెళ్తుంది. హీరోయిన్ ఎత్తుకలు కిడ్నాప్ చేయాలని చెప్పేసి విలన్ ప్రకాష్ రాజ్ ఏం చేస్తాడు, మోటార్ సైకిల్ వెంట పడతాడు. ఈ మోటార్ సైకిల్ రైలు కలుసుకుంటుంది. అప్పుడు ఎట్ ఐటమ్ 2 సౌండ్స్, రైలు మోటార్ సైకిల్ ఎట్ ఐటమ్ 2 సౌండ్స్. ఎట్ ఐటమ్ 2 సౌండ్స్. ఇంతలో హీరో మహేష్ బాబు హీరోయిన్ రక్షించాలి ప్రకాష్ రాజ్ భార్య నుంచి అని జట్కమే బయలుదేరతాడు. ఈ జట్కా వెళ్ళి ఆ రైలు మోటార్ సైకిల్ కలుసుకుంటుంది. కెమెరా యాంగిల్ చూసుకుంటే ట్రైన్లో హీరోయిన్, బయట ప్రకాష్ రాజ్ ఒక పక్క మోటార్ సైకిల్ ఫాలో అవుతుంటాడు, జట్కమే మహేష్ బాబు. ఈ 3 సౌండ్లు ఒకేసారి, ట్రైన్, మోటార్ సైకిల్, గుర్రపు టాంగా. ఇలా 3 సౌండ్లు ఒకేసారి అనుకరించుకోవచ్చు. గురువు గారికి నేను ఫస్ట్ విడిగా ఐటమ్స్ చెప్పా, కానీ స్టోరీ అల్లుకో అని చెప్పారు. ఓకే. అవి ఎలా అనుకరించారనేది కూడా చాలా మంది సందేహం వస్తుంది. ఎట్ ఏ టైం
గొంతు నుంచి మోటార్ సైకిల్ సాంగ్, ఇక్కడ నుంచి చీక్స్ అండ్ లిప్స్ నుంచి మామూలుగా ట్రైన్ ఇలా చేస్తారు, కానీ ఈ 3 సౌండ్లు అప్పుడు ఇలా చేస్తే ఇది పట్టుపోతుంది. అందుకోసం ఇలా చీక్స్ అండ్ లిప్స్ నుంచి ట్రైన్ ఇలా చెయ్యి ఇలా అడ్డు పెట్టుకోవడం ఆంతర్యం ఏమి ఉండదు. ఓకే, అంటే ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ కనిపించకుండా ఉండడం కోసం ఓకే. ఈ చీక్స్ లిప్స్ వేరు, గొంతు వేరు. గొంతు వేరు. టంగ్ నాలుక ఫ్రీగా ఉంది. ఈ 3 వేరు కదా. యా, ఈ 3 వేరు ఉప అవయవాలు, అవయవాలు కదా ఉప అవయవాలు. ఈ ఉప అవయవాలు వేరు కాబట్టి ఈ 3 కలిపి కూడా చేయొచ్చు. ఇలా 3 వేరుగా ప్రాక్టీస్ చేసి తర్వాత కలిపేస్తే వస్తుంది. మా గురువు గారికి వందనాలు, వేణుమాధవ్ గారికి, మహనీయుడికి. ఆ తర్వాత ఆయన చాలా తరఫీ ఇచ్చారు, చాలా చెప్పారు, చాలా ముందుకు తీసుకెళ్లారు గురువు. అదేవిధంగా ఎనిమల్స్ సరదాగా జంతువులు కూడా వాటి భాష వాటికి ఉంటుంది, కానీ వాటి భాషని మనం అనుకూలంగా తీసుకొని మిమిక్రీలో మార్చుకుంటే రకరకాలుగా హావభావాలు వాటికి ఉంటాయి కదా. కుక్కలు ఇంగ్లీష్ మాట్లాడతాయి. ఒకసారి హైదరాబాద్ సికింద్రాబాద్ కుక్క వెళ్ళింది. సికింద్రాబాద్ కుక్కలకు బాగా ఇంగ్లీష్ వచ్చు. ఓకే. అక్కడ కుక్క ఏం చేస్తుంది, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఇక్కడి నుంచి వెళ్ళిపో గో అంటుంది. హైదరాబాద్ కుక్క సికింద్రాబాద్ వెళ్ళగానే సికింద్రాబాద్ కుక్క ఏం చేస్తుంది, గో గో వెళ్ళిపో ఇక్కడ ఎందుకు వచ్చావు. వాటికి ఏరియాలు ఉంటాయి, సహించలేదు. ఇక్కడ ఉన్న కుక్క కోపం వచ్చింది, కొంచెం మెచ్యూరిటీ అనమాట. నేను అక్కడికి ఎందుకు రాకూడదు, ఇక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోవాలి, వై అని అడుగుద్ది. సికింద్రాబాద్ కుక్క హైదరాబాద్ కుక్కని గో గో అంది. హైదరాబాద్ కుక్క అడుగుతుంది ఎందుకు వెళ్ళాలి, వై. కుక్కలు ఇంగ్లీష్ మాట్లాడతాయి, పిల్లిలు హిందీ మాట్లాడతాయి. సాధారణంగా పిల్లిలు మనం ఏమనుకుంటాం, మ్యావ్ 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 అని అరుస్తాయి అనుకుంటాం. మ్యావ్ మ్యావ్ కాదు, నేను ఇంట్లోకి రావచ్చా, పాలు తాగొచ్చా అని అడగటం కోసం ఇంట్లోకి రావనా అమ్మాయి, కోడి కూడా హిందీ మాట్లాడుతుంది. కొత్తగా కోడి గుడ్డు పెట్టాలి, అనుభవం లేదు. అనుభవం ఉన్న కోడి, పెద్ద కోడి దగ్గరికి వెళ్ళి ఏమి అత్త గుడ్డు ఎక్కడా పెట్టాలి, కహా 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 అని హిందీలో అడుగుతుంది. కహా కహా అని కష్టపడి గుడ్డు పెట్టింది. గుడ్డు పెట్టాక ఇంటి ఆసామిని పిలుస్తుంది. ఓ ఇంటి ఆసామి గుడ్డు పెట్టాను తీసుకెళ్ళి వండుకొని తిని చెప్తాను. అంటే గుడ్డు పెట్టాక అరుస్తుంది, వండుకొని తినమని చెప్తుంది. ఇలా అరుపులు బట్టి మన భాషగా మార్చుకొని సరదాగా మిమిక్రీ చెప్తే ఆ యానిమల్స్ సౌండ్ వాళ్ళు వాటి గొంతులు వింటారు, భాష కలిపాం కాబట్టి సరదా నవ్వుకుంటారు. ఇలా కొన్ని మెళుకుల ద్వారా ముందుకు పోతే ఎన్నో ఐటమ్స్ చేసుకోవచ్చు. ఆ రూట్లో వచ్చి మా గురువు గారికి మరోసారి వందనాలు, వేణుమాధవ్ గారికి, డాక్టర్ వేణుమాధవ్ గారికి. నైస్ సార్. ఏంటంటే నార్మల్గా చేయడం ఒక ఎత్తు అయితే దాని వెనకాల ఒక స్టోరీ అల్లుకుంటే ప్రేక్షకులకు కూడా ఏంటంటే ఒక ఇంట్రెస్టింగ్ క్రియేట్ అవుతుంది. అది మీరు మీ గురువు గారు మీ దగ్గర నుంచి మీరు నేర్చుకునేది బాగా సూపర్గా వచ్చింది సార్. అండ్ వెంట్రులాక్విస్ట్గా మీరైతే సో మిమిక్రీ నుంచి ఇట్లా వెంట్రులాక్విస్ట్గా మారడానికి వెంట్రిలాక్విస్ట్, అది నిజంగా అది ఒక ట్విస్టింగ్ పదం సార్. అంటే గుర్తు మారిపోయింది కదా, అందువల్ల మిమిక్రీ ఆర్టిస్ట్ అందరూ మాట్లాడే బొమ్మ తీసుకుని వెంట్రిలాక్విస్ట్ గా మారిపోతారు. వెంట్రిలాక్విజం అంటారు, వెంట్రిలాక్విస్ట్ గా మారిపోతారు. ఇది ఏంటంటే మన నమో వెంకటేశ సినిమాలో వెంకటేష్ గారు చేస్తారనమాట. సో అట్లా ఇంకా బాగా ఇప్పుడున్న వాళ్ళకి బాగా రీచ్ అయింది అనమాట. సో వాళ్ళ వల్ల, అవును, ఇది కథ కాదు కమల్ హాసన్ గారి వల్ల, వెంకటేష్ గారి వల్ల. అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా ఒక సినిమాలో బొమ్మ పట్టుకుంటారు, జస్ట్ ఒక పాటలో. అది కూడా వరప్రసాద్ గారు ఆ బొమ్మ తీసుకొచ్చి ఇచ్చారు. అలా సినిమాల్లో కూడా బొమ్మలు పెట్లు రావటం మూలంగా కొంచెం ఈ ఫోకస్ అయ్యి ఇతర కళాకారులు కూడా కొంచెం మెరుగ్గా ఉంటుంది సార్. ఒకప్పుడు అయితే ఇలాంటి ప్రదర్శనలు అనేది కూడా మనం ఎక్కడ చాలా చూస్తూ ఉన్నాము, అండ్ ఆదరణ కూడా బాగుండేది. కాకపోతే ఇప్పుడు ఎలా ఉంది సార్ ఆదరణ అనేది? అంటే ఆర్టిస్టులు పెరిగారు, ఎక్కువ టాలెంట్ ఉన్న వారికి ఎక్కువ అవకాశాలు, ఫోకస్ అయిన వారికి ఎక్కువ అవకాశాలు వస్తాయి. టాలెంట్ ఉన్నా తక్కువ ఉన్నా ఎంత ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఫోకస్ కాకపోతే కష్టం. ఫోకస్ అంటే మెయిన్గా అందరికీ తెలియాలి కదా, కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్టిస్ట్కి ఉండాలి. నాట్ ఓన్లీ ఆర్టిస్ట్, అది ఏ వర్క్ చేయదలసిన కమ్యూనికేషన్, షాప్ పెట్టాలంటే అందరికీ తెలియాలి కదా, అంటే ఆర్టిస్ట్ కూడా తెలియాలి కదా. అందువల్ల వాళ్ళు విజిటింగ్ కార్డ్స్ కావచ్చు, ఈ రోజుల్లో సామాజిక మాధ్యమాల ద్వారా కావచ్చు, లేదా ఒకరితో సంప్రదించడం ద్వారా కావచ్చు, ఇతర ఆర్టిస్టులు అనుసంధానం పెట్టుకోవడం ద్వారా కావచ్చు, మర్యాద మంచి నేర్చుకున్న ముందు బాగా మాట్లాడి ఎదుటి వారికి మర్యాద ఇస్తే తర్వాత వాళ్ళు ప్రోత్సహిస్తారు. తద్వారా చాలా మంది వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. బట్ ఈ వెలుగులోకి ఎంతమంది వస్తున్నారు, రాని వాళ్ళు అంతమంది ఉన్నారు. ప్రోత్సాహం అనేది ఈ రోజుల్లో అంత ఈజీగా లేదు. బట్ స్కిల్ ఎక్కువ ఉన్న వారికి, ప్రచారం ఎక్కువ ఉన్న వారికి మాత్రం అవకాశాలు ఉంటాయి. మేము కొంచెం పాత తరం వారులం కాబట్టి, ఆల్రెడీ పేరు వచ్చి ఉన్నది కాబట్టి
కొనసాగింపు ఉంది మాకు. ఓకే. కొత్తగా వచ్చే కుర్రవాళ్ళు ఇంకా బాగా చేస్తారు, కొత్త కొత్త ఐటమ్స్, లేటెస్ట్ ఐటమ్స్. వాళ్ళకు బాగా చేస్తున్నప్పుడు కూడా అవకాశాలు మాత్రం తక్కువగానే ఉన్నాయి. వాళ్ళకు కూడా అవకాశాలు రావాలని నేను కోరుకుంటాను. నా వరకు నేను మాత్రం అవకాశాలు ఇప్పిస్తూనే ఉంటాను. ఓకే. అయితే ఎక్కడ కొత్త ఆర్టిస్ట్ కనపడ్డా నేను వారిని వెలుడు తీయడానికి మాత్రం దాదాపు నేను యూత్కు యంగ్ ఉన్నప్పటి నుంచి అలా ఒక నాకు అలవాటు. ఏంటంటే మీరు గురువుగారి దగ్గర మీరు ఎలా నేర్చుకున్నారో, ఎంత ఫ్రీగా నేర్చుకున్నారో, అలాగే మీరు కూడా ఒక శిక్షణ ఇచ్చి సుమారు 200 మంది శిష్యులను కూడా తయారు చేసుకున్నారు. 200+ ఉంటారేమో. ప్లస్ ఉంటారు. మిమిక్రీ ఒక్కటే కాదు, మిమిక్రీతో పాటు మ్యాజిక్ ఉంది, వెంట్రిలాక్వేజ్ ఉంది, సాంగ్స్ ఉన్నాయి, జానపదాలు ఉన్నాయి, డాన్సెస్ ఉన్నాయి, కామెడీ షోస్ ఉన్నాయి, కామెడీ సీట్స్ ఉన్నాయి. జంధ్యాల గారు హయాములో జంధ్యాల గారి ప్రోత్సాహం ఆ చివరిలో నాకు దక్కింది, మా ట్రూపుకు దక్కింది. వారికి కూడా వందనాలు. జంధ్యాల గారికి కూడా మేము జోక్స్ ఇచ్చా, జంధ్యాల గారికి కూడా ఆర్టిస్టులు ఇచ్చాను నేను. ఓకే. ఫస్ట్ కామెడీ స్కిట్స్లో జంధ్యాల గారు ఉండేవారు, తర్వాత గుండెని మంత్రం కూడా ఇచ్చారు. ఆయనతో ఒక అనుసంధానం కొనసాగింది. అంటే ఏంటంటే ఈ శిష్యుల్ని తయారు చేస్తూ కొత్తగా వెలుగుకు రాని వారందరూ వెలుగు తీసుకురావటం, ఇన్ని రకాల, అందుకే జంధ్యాల గారి పేరు ప్రస్తావించినాయి. చాలా రకాల కళలు, ప్యారడీ కావచ్చు, షాడో ప్లే, ఎక్కడ ఆర్ట్ కొత్తది ఉన్నది మా ట్రూప్లో ఉంటుంది. అది అట్లీస్ట్ మల్ల రమేష్ ట్రూప్ అనేవాళ్ళు. అది కాకుండా నేను ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని తయారు చేయడం జరిగింది. అంతేకాదు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు వారి కళా బృందాలు కానీ కళాకారులు లేరు ఆ రోజుల్లో. ఓకే. ఆ టైంలో ఎట్లా ఒక ట్రూప్ కావాలి, కళాకారులు, కళా బృందాలు. ఇప్పుడు అంటే తెలంగాణ ఉద్యమం వచ్చింది, ఎలక్షన్స్లో రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి కళా బృందాలు ఇప్పుడు పెడుతున్నారు. అప్పుడు లేకుండే. అప్పుడు ఓన్లీ ఎర్ర పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలకు మాత్రం కళా బృందాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి కానీ ఇతర, అంటే రాజకీయంగా చెప్పట్లేదు నేను ఇక్కడ, అంటే కళా బృందాల ప్రస్తావన చేస్తున్నా. లేకపోతే రాజశేఖర రెడ్డి పాదయాత్ర మరి భారీ ఎత్తున చేవెళ్ళ నుంచి ఇచ్చాపురం కదా, 72 రోజులు దాదాపుగా, మధ్యలో 10 రోజులు రాజమండ్రిలో రెస్ట్ తీసుకున్నారు ఆయన అనారోగ్యం గురిగాటం మూలంగా. ఆయన వెళ్తున్నప్పుడు ముందుగా ఒక కళా బృందం ఉంటే బాగుండు అనే ఉద్దేశంతో ఆ కమిటీ వాళ్ళు ప్రస్తావన చేసినప్పుడు ఎవరు అది ఆర్గనైజ్ చేసి సక్సెస్ చేయగలుగుతారు. అప్పుడు బాగా చంద్రబాబు గారు హవా నడుస్తుంది అనమాట. వీళ్ళకి ఎవరు అంతగా లేకుండే. అప్పుడు ఖమ్మంలో నాకు కబురు చేస్తే నేను నా ట్రూప్ని వీరికి పాదయాత్రకు కేటాయించి మళ్ళీ అక్కడ ట్రైనింగ్ ఇవ్వడానికి ఎవరు రాలేదు. అది భయపడ్డారు, అంటే అప్పుడు రాజకీయ పరిస్థితుల్లో కొంచెం భయపడ్డారు. ఓకే. అప్పుడు మేమే కూనాస్ గెస్ట్ హౌస్ అనుకుంటా అక్కడ జూబ్లీహిల్స్లో ఉంది, మాకు మేమే ట్రైనింగ్ అయ్యి మా స్కిల్ ఉన్న వారందరి దగ్గర ట్యూన్స్ తీసుకొని మేమే కూర్చొని నేనే రాసి వాళ్ళే రాసి అందరం కలిసి రాసి మాటలు మిమిక్రీలు తయారు చేసి పాదయాత్ర విజయవంతం కావడానికి మా వంతు కర్తవ్యంగా మేము కూడా సహకరించాం. రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మాకు సహకరించారు. ఈ రన్నింగ్లో అంటే ట్రూప్ తయారై మొత్తం ప్రోగ్రామ్ నడిచేటప్పుడు, రాజశేఖర రెడ్డి గారు నడిచేటప్పుడు, పాదయాత్ర అయిపోయే వరకు కూడా లగడపాటి రాజగోపాల్ గారు మమ్మల్ని కొంత ఆర్థికంగా చేయూతనిచ్చారు ఆ ప్రోగ్రామ్స్. కాదు సార్, ఇది పాదయాత్ర జరిగే సమయంలో ఇది ఫస్ట్ నుంచి ఉన్న ఆలోచన, లేకపోతే మధ్యలో ఇంక్లూడ్ అయిన ఆలోచన? ఇలా కళా బృందం ఒకటి ఉండాలి ముందే స్టార్టింగ్, అసలు స్టార్ట్ కాకముందే మేము బిఫోర్ తీసుకొచ్చారు మమ్మల్ని. ఓకే. పాదయాత్ర ప్రారంభం కాకముందే లగడపాటి రాజగోపాల్ గారు, రాజగోపాల్ గారు బాగా దగ్గర ఉండేవారు, అప్పటి రాజకీయాలు ఉండేవాళ్ళు యాక్టివ్గా. నేను ఏది రాజకీయంగా మాట్లాడలేదు, కల్చరల్ రిలేటెడ్గా మాట్లాడుతున్నా. అప్పుడు ఇక్కడ నన్ను పిలిపించుకొని మాట్లాడి మా ట్రూప్ తెప్పించి, ఎవరో సినిమా వాళ్ళు వస్తారు, పాటలు రాసిస్తారు అనుభవజ్ఞాని చూస్తే 2 days వేస్ట్ అయిపోయింది. ఆ 2 days మాకు అకామిడేషన్ ఫీ, భోజనాల ఫీ ఖాళీగా ఉన్నాం. అలా వద్దని చెప్పి ఎవరు రావటం లేదు, అప్పటి పరిస్థితుల్లో రాలేదు. మాకు మేమే పాటలు వేసి తయారు చేసుకొని బిఫోర్ పాదయాత్ర చేవెళ్ళలో మొట్టమొదటి రాజశేఖర రెడ్డి పాదయాత్ర అడుగు పెట్టకముందు మేము అడుగు పెట్టాం మా ట్రూపు. అదే ప్రోగ్రామ్ బాగా హిట్ అయిపోయింది. మొదటి షో అర్థమైపోయింది ఇది దమ్మున్న ట్రూపే. ఎందుకంటే ఇప్పుడు వచ్చే బృందాలు మళ్ళీ చెప్తున్నాం, అప్పుడు లేకుండే కదా, అందువల్ల మా బృందం బాగా హిట్ అయింది. సగం ఖమ్మం దాకా వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే, ఈ లోపున ప్రోగ్రామ్స్ అన్ని పాటలన్నీ సినిమా పాటల్లాగా, అంటే సినిమా పాటలని కాదు, కొంచెం ఈ జానపదాలు లేకుండా ఉన్నాయి, అవి కూడా పెడితే బాగుందంటే వెంటనే ఖమ్మం నుంచి జానపద కళాకారుని యాడ్ చేసేసుకున్నాం, మార్పు చేసేసాం. ఆ రోజుల్లో మొత్తానికి ఆ ట్రూప్ ఎంతమందితో మొదలైంది, మరి చివరికి ఆ యాత్ర కంప్లీట్ అయిపోయేటప్పటికి ఎంతమంది ఉన్నారు? మొత్తం 40 మంది పనిచేశారు. 40 మంది, బట్ 40 మంది ఒకేసారి కాదు. రన్నింగ్లో 20 మంది ఉండేవాళ్ళు, రన్నింగ్ స్టేజ్ మీద మాత్రం 15-16 మంది ఉండేవాళ్ళు. ఓకే. ఆ 20 మంది ఏంటంటే మిగిలిన వాళ్ళు రెస్ట్ తీసుకొని వీళ్ళలో ఎవరు అలసిపోయినా లేకపోతే అవసరమైనా కూడా వాళ్ళని పిలిపించి వీళ్ళని పంపించి చేసేవాళ్ళు. అంటే రొటేషన్ వైస్. ఎస్. ఎంత ఆర్గనైజ్డ్గా ఉందంటే అది, మాకు ఒక వెహికల్, మా డ్రెస్సులకు, మా మెటీరియల్కి ఒక వెహికల్ ఇచ్చి, ఈ డ్రెస్సులు ఏమవుతాయి, మేము నెక్స్ట్ ఊరు ప్రోగ్రామ్కి రాజశేఖర రెడ్డి ఆ ఊరు వెళ్ళేటప్పుడు, మేము నెక్స్ట్ ఊరు ప్రోగ్రామ్కి వెళ్ళేటప్పుడు ఈ డ్రెస్సులన్నీ పాడయి ఉంటాయి, చెమట పట్టి ఉంటాయి కాబట్టి 2 రోజుల తర్వాత ఏ ఊరైతే మేము వెళ్తామో అక్కడికి వెళ్ళిపోతాయి వెహికల్లో.
అక్కడ ఉతికించేసి అక్కడ రెడీగా పెట్టి మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక అడ్రస్లు తీసుకొని మళ్ళీ ఈ వెహికల్ మళ్ళీ వెళ్ళిపోతుంది. ఇలాంటి భోజనాలు ఏర్పాటు అంతా మాకు రిస్క్ లేకుండా చేశారు. కాబట్టి 40 మంది పనిచేశారు. ఈ 40 మంది కొనసాగింపుగా కాకుండా వసంత్ అని మంచి మ్యూజిషియను, కోమలి సిస్టర్స్ అని ఆ టీవీ నైన్లో పిల్లలు ఉండేవారు, వాళ్ళ ఫాదర్ వసంత్. తర్వాత ఈ మొగిలి వెంకటేశ్వర్లు ఖమ్మం, ఇంకా ఉన్నారు పేర్లు, అన్ని పేర్లు చెప్తే చాలా లిస్ట్ ఉంటుంది. తర్వాత కొంతమంది లేడీ ఆర్టిస్ట్ని కూడా పెట్టాము. డిసిప్లిన్డ్గా జాగ్రత్తగా తీసుకెళ్ళాం. ఆ పాదయాత్రలు ఆ రోజులలో రాజశేఖర రెడ్డి గారుతో పాటుగా అంబటి రాంబాబు గారు, తర్వాత కరుణాకర్ రెడ్డి గారు, సుధీర్ రెడ్డి గారు, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే గారు ఆయన, తర్వాత బోల్డ్ ఎంతమంది కూడా పాల్గొనే ఉంటారు. అంటే ఏ టు జెడ్ మాత్రం కొద్దిమంది ఉన్నారు. కాబట్టి మాకు ఆ విషయంలో మాత్రం హ్యాపీగా ఉంది, గర్వంగా ఉంది. సార్, మన ప్రపంచవ్యాప్తంగా కూడా మన తెలుగు వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు. దేశాల్లో కూడా విదేశాల్లో కూడా సెటిల్ అయిపోయిన వాళ్ళు. అక్కడికి వెళ్ళి మరి ప్రదర్శనలు ఇవ్వడం అంటే అంత సామాన్యమైన విషయం కూడా కాదు. సో మీ ఫస్ట్ ఇంటర్నేషనల్ టూర్ ఎప్పుడు స్టార్ట్ అయింది, అవకాశం ఎలా వచ్చింది? ఫస్ట్ ఇంటర్నేషనల్ టూర్ సంవత్సరం బహుశా 2002 గుర్తొచ్చింది. 2002 దుబాయ్. దుబాయ్లో రసమే అని ఒక తెలుగు సాంగ్ ఇప్పుడు కూడా ఉంది. బట్ అప్పటి కమిటీ వేరు, ఇప్పటి కమిటీ వేరు. ఓకే. అప్పుడు ఆయన జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ గారు, ఆయన నల్లకుంట శివం రోడ్లో ఉండేవారు. అంటే నాకు అట్లది నేను అప్పుడు ఖమ్మం కదా, నాకు తెలియదు. బివి సత్యనాగేష్ గారి పట్టుదల ఏంటంటే ఆయన నాకు వెంట్రిలాక్స్గా బొమ్మ తెచ్చి ఇచ్చిన తర్వాత ఎప్పుడైనా కళాకారుల మధ్య ఒక అనుబంధం ఉండాలి. నేను కూడా ఆయన ప్రోగ్రామ్స్ బాగా ఏర్పాటు చేసేవాడిని. ఆయన చాలా సంతోషం అనిపించింది. ఇతను డిసిప్లిన్తో పాటు రిలేటెడ్ పర్సన్, సర్వీస్ ఓరియంటెడ్ అని గమనించి, సార్ మిమ్మల్ని మొట్టమొదటిసారి విదేశాలకు నేనే పంపించాను పట్టుబట్టి ఆయన ఏం చేశాడు, 2002లో దుబాయ్కి పంపించాడు. నవంబర్లో రసమయ్య సంస్థ అక్కడ పెద్ద ఎత్తున ఉత్సవం జరిగింది. అక్కడ నేను అది మొదటి. ఆ తర్వాత వరుస పెట్టి బహ్రెయిన్ తెలుగు సంఘం ఉంది, అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత చిరంజీవి గారి అభిమాన సంఘం ఉంది మనకు, మస్కట్లో ఉంది, ఒమాన్, చందక రామదాస్ గారు వారు. తర్వాత ఆస్ట్రేలియా తెలుగు సంఘం, అమెరికాలో కొన్ని సంఘాలు, ఇక వరుసగా ఒక్కసారి మొదలైందంటే ఇంకా అది నాన్ స్టాప్ వెళ్ళటం జరిగింది. కరోనా తర్వాత ఏమైందంటే చాలా బ్రేక్ అయింది కదా అన్ని చోట్ల. ఆ తర్వాత నీ సినిమా నిర్మాణమే పడ్డారు. యాక్చువల్గా మీరు సినిమా రంగం మీద కూడా, అంటే సినిమా రంగంలోకి కూడా వచ్చారు యాజ్ ఏ నిర్మాతగా, ఒక దర్శకుడిగా, అండ్ స్టోరీ రైటర్ ఆల్సో. స్టోరీ రైటర్ అన్ని తీసుకున్నారు. వందే భారత్ అనే సినిమా తీశారు. ఎందుకు సార్ అది ప్రజలకు అంత రీచ్ కాకపోవడానికి గల రీజన్ ఏంటి అనుకోవచ్చు? అంటే దేశభక్తి కంటెంట్ రీచ్ కాదు అనేది ఒక టాక్ ఉంది. నేనేమంటున్నా అంటే అందరూ కూడా కుటుంబ సమేతంగా చూసేది కానీ మంచి ట్రెడిషనల్గా మంచి సినిమాలు లేవు అంటున్నారు. కాబట్టి నేను దేశానికి అనుకూలంగా, మత శక్తులకు వ్యతిరేకంగా, కుల మతాలకు సంబంధం లేదు ఇక్కడ. మన మత శక్తులు అంటే ఛాందసం కాకుండా టెర్రరిజం ఉంటుంది కదా, తీవ్రవాద శక్తులకు వ్యతిరేకంగా ఒక స్టోరీ వెళ్ళి ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి కొంతమంది ముస్లిమ్స్ డిస్కస్ చేసి కథ వినిపిస్తే వాళ్ళకు నచ్చింది. అది ఎందుకు నచ్చిందంటే, సార్ మీరు టెర్రరిస్టులను చూపిస్తున్నారు కానీ మంచి ముస్లిమ్స్ కూడా చూపిస్తున్నారు, కానీ వాళ్ళు సంతోషించారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశ వ్యతిరేక భావాలు ఎక్కువై ఉంటున్నాయి కాబట్టి, వాళ్ళ భావజాలం పేరుతో కూడా దేశాన్ని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఆ సబ్జెక్ట్ ఇది బాగుంటుందనే ఉద్దేశంతో నేను తీసుకోవడం జరిగింది. రీచ్ కాకపోవటానికి కారణం ఏంటంటే, సినిమా తీయటం వేరు, దాన్ని ప్రచారం చేసుకోవటం వేరు. పబ్లిసిటీ అనేది వెరీ ఇంపార్టెంట్. అక్కడ నేను చాలా వీక్ అయ్యా. తర్వాత థియేటర్ దొరకటం కష్టం చిన్నవాళ్లకు. అయితే నా వరకు నేను కొన్ని థియేటర్ దొరికించుకొని రిలీజ్ చేసుకోగలిగా. ప్రాబ్లం ఏంటంటే, ఇది ప్రతి ఒక్క అందరి ప్రాబ్లం అండి. మీ ఆడియన్స్ వినండి, ఏంటంటే చాలా మందికి సినిమాలు ఎందుకు పోతాయి కొత్త గమనించండి. థియేటర్లు 10 రోజుల ముందు 15 రోజుల ముందు ఇస్తే ప్రచారం చేసుకుంటారు నిర్మాతలు. వీళ్ళు ఏం చేస్తారంటే థియేటర్లు 2 రోజుల ముందు ఇస్తారు. ఎందుకు, అప్పటిదాకా ఎవరు తీసుకుంటారో చూసి ఎవరు తీసుకోకపోతే ఖాళీగా ఉన్న థియేటర్ మనకి ఇస్తారు. అలా ఇచ్చేసరికి 2 డేస్లో వీళ్ళు ప్రచారం చేసుకోలేరు, మెటీరియల్ పోవడానికి టైం పడుతుంది కదా, అట్లా కొంత అవుతుంది. తర్వాత ప్రచారానికి ₹1 కోటి కానీ అట్లీస్ట్ 75 లక్షలు కావాలి. చిన్న సినిమాలు కూడా 50 లక్షలు సరిపోవు. ఈ క్రమంగా ఈ వీక్ పాయింట్ల వల్ల నాది కూడా రీచ్ కాలేకపోయింది. చూసిన వాళ్ళకి బాగా నచ్చింది. కొంచెం ఎండింగ్లో కళ్ళు నీళ్ళు పెట్టారు ఆ సినిమా చూసి. ఆ తర్వాత ఈ అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేశారు. సుమన్ గారు కూడా బాగా సహకరించారు. సుమన్ గారు ఒక మంచి రోల్ వేశారు. సుద్దాల శివతేజ గారు పాట రాశారు. అన్నీ బాగున్నాయి, కాకపోతే ప్రచారం చేసుకోవడం మేము కొన్నాం, అది మెయిన్. కరోనా తర్వాత సినిమాల యొక్క స్వరూపం అనేది కూడా మారిపోయింది. ఏంటంటే, ఒక సినిమా తీసామా, ఎంత బడ్జెట్, ₹1 కోటి పెట్టి బడ్జెట్ పెట్టుకుంటే దాని తర్వాత ₹1 కోటి పెట్టి పబ్లిసిటీ చేసుకుంటేనే ప్రేక్షకులకు రీచ్ అయ్యేటట్టు ఉందన్నమాట. దానికంటే సపరేట్ బడ్జెట్ అనేది కూడా సెట్ చేసుకోవాలి.
కానీ ఈసారి ఏదైనా సినిమా తీసేటట్టయితే మాత్రం ఖచ్చితంగా దానికి ప్రచారానికి ఖచ్చితంగా ఒక అమౌంట్ అనేది సెట్ చేసుకున్నారంటే మంచి మంచి సినిమాలు కూడా మీ దగ్గర నుంచి కూడా వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. స్టోరీస్ అవుతున్నాయి, అది ఆ ప్రయత్నం ఉంటా. ఓకే సార్, నైస్ సార్. ఇన్ని టాలెంట్లు ఉన్నాయి. మరి ఆ బొమ్మ చూస్తే కొంచెం సైజ్ పెద్దగా ఉంది, మన గడుక్కాయ పెద్దగా ఉన్నాయి. కాకపోతే అదే ఒక ప్రదర్శనలకు వెళ్ళేటప్పుడు చిన్న బొమ్మలు అంటే చిన్న ప్రదర్శనలు అట్లున్నాయి అనుకోండి, అంటే సైజ్ ఏమైనా తగ్గిస్తారా లేకపోతే దాన్ని క్యారీ చేసుకుంటే ఆ బొమ్మను తీసుకెళ్ళటం లగేజీ పరంగా కానీ లేకపోతే జర్నీ పరంగా ఒక్కొక్కసారి రెగ్యులర్ కాదు, చిన్న ప్రోగ్రామ్ సరదాగా ఫ్రెండ్లీగా చేసి ఉంటాయి. లేదంటే బడ్జెట్ ఎక్కువ లేదు సార్ ఏదో చేయండి సార్ ఏదో అంటే అట్లా మనం అర్థం చేసుకోవాలి. బడ్జెట్ ఎక్కువ డబ్బులు ఎక్కువ ఇస్తే చేస్తాం అంటే మనం మునిగిపోతాం. చిన్న పెద్ద ఏది వదలకుండా ప్రోగ్రామ్ చేయాలి. అందువల్ల దానికి చిన్న బొమ్మలు ఉంటాయి, పప్పెట్లు కూడా ఉంటాయి. అవునా? నేను కూడా కావాలంటే ఇప్పుడు పప్పెట్ కూడా తీసి చూపిస్తా. ఓకే సార్, ఏంటంటే ఎండింగ్ లో ఇట్లాంటిది ఉంటే బాగుంటుందని కూడా అనిపిస్తూ ఉంది అనమాట. ఓకే, గడుకాయ అయితే కొంచెం పక్కన పెట్టేద్దాం. మరి అయితే లాస్ట్ లో మరి ఆ పప్పెట్ ఏదో మనం చేద్దాం సార్. కాకపోతే దానికంటే ముందు మీరు వెంట్రుకలాక్సిస్ట్ అని చెప్పేసి చెప్పారు, అలాగే మిమిక్రీ అని చెప్పేసి అన్నారు. కానీ మిమిక్రీదే ఇప్పటివరకు నాకు ఏది పరిచయం చేయలేదు మీరు మాకు. మిమిక్రీ అంటే ఇందాక జంతువులు చెప్పాను కదా, జంతువులు చేశారు. అంటే యాక్టర్స్ కానీ ఏదైనా చేసి 3 sounds చెప్పా కదా. మిమిక్రీ అనగానే అందరూ ఏమనుకుంటారంటే వాయిస్ మాత్రమే మిమిక్రీ అనుకుంటారు. మిమిక్రీలో రకాలు ఉంటాయి. నవ్వించడం కానీ ఈ స్టాండ్ ఆఫ్ కామెడీ మిమిక్రీ నుంచి పుట్టిందే. అంతే సార్, బాగా ఫేమస్ అవుతుంది. ఆ సౌండ్స్ అనుకరించడం, మ్యూజిక్ అనుకరించడం. నా ఫస్ట్ మిమిక్రీ మ్యూజిక్ నుంచి వచ్చింది. కుర్బానీ సినిమాలో లైలా ఓహో లైలా అని పాట ఉంది కదా, అక్కడి నుంచి వచ్చింది. ఆ తర్వాత మిగతా అంశాలు నేను తీసుకోవడం జరిగింది. వాయిస్ విషయానికి వస్తే నేను మొట్టమొదటి గొంతుని అనుకరించిన గొంతు ఉషశ్రీ గారు. ఓకే, అంటే కొత్త జనరేషన్ తెలియదు, పాత వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఛానల్స్లో పాత వాళ్ళు కూడా చూస్తారు కాబట్టి ఆయన గొంతు శ్రీ గురుభ్యో నమః. నాయన శ్రీరాముడు ఉన్నాడు చూసావా, అలనాడు రామాయణ కాలంలో శ్రీరామచంద్రుల వారు, ఇది ఆయన గొంతు. ఒక ఆయన క్వశ్చన్ వేశాడు గురుగారు, తుంటరి ఇప్పుడు ఒక్కసారి ఇంత మహానుభావులు కూడా ఇబ్బంది పెట్టాలని క్వశ్చన్ వేస్తారు. గురుగారు నన్ను ఇతర పేలు పడ్డాయండి, పేలు తగ్గాలంటే ఏం చేయాలో చెప్పండి గురుగారు నాకు క్వశ్చన్ వేశాడు. అసలు ఈ పేలకు ఆయన ధార్మికోపనిషత్ సంబంధం లేదు. వేసరికి గురుగారు నన్ను ఇతర పేలు పడ్డాయండి, పేలు తగ్గాలంటే ఏం చేయాలి చెప్పండి గురుగారు అని రాసరికి ఆయన కోపం వచ్చింది. కానీ ఆయన మరి మహానుభావుడు కదా ఉషశ్రీ గారు, ఆయన తెలివిగా సామాన్ చెప్పాడు. నాయన అంటే దీన్ని కూడా ఇలాగే మాట్లాడాడు. నేను ఎత్తునున్న పేలున్నాయి చూసావా, అవి ఈనాటి కావు నాయన, అలనాడు రామాయణ కాలం నుంచి పేలుండేవి. సీతమ్మ వారిని పలకరించడానికి హనుమంతుల వారు వెళ్ళినప్పుడు పక్కన కూర్చొని పేలు చూసుకునేది నాయన. కానీ నీ పేలు తగ్గాలంటే నేనెత్తిన కొంచెం బెల్లం నీళ్ళు రాసుకుని కింద పడుకోవాలి. అప్పుడు నేనెత్తికి చీమలు ఎక్కుతాయి. ఆ చీమలకు ఈ పేలకు మధ్య పెద్ద యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో పేలు గెలిస్తే చీమలు చస్తాయి, చీమలు గెలిస్తే పేలు చస్తాయి. ఒకవేళ ఆ రెండు కలిసి మెలిసి సుఖంగా జీవిస్తే నువ్వు చేస్తావు. ఇలా శశి గారు సరదాగా సెటైరికల్గా చెప్పుకోవచ్చు. గొంతులో అంటే సినిమా నటులు కాని గొంతు ఇది. సినిమా నటుల గొంతులో ఫస్ట్ నేను ఇంప్రెడ్ చేసింది ఎన్టీ రామారావు గారు. ఓకే, మహానుభావుడు, పెద్ద సీనియర్ ఎన్టీఆర్. ఆయన సినిమాలో ఒకలాగా చెప్తాడు, రాజకీయాలకు వచ్చే ఒకలాగా చెప్తాడు. చివరిలో 3 రకాల గొంతులు. సినిమాలో అయితే ఏదో ఒక సినిమానికి వచ్చి దానివేరు సూర్యకర్ అనుకుందాం అంతవరకు. కుంతి వచ్చింది, నాయన సినిమా సినిమాలో మ్యూజిక్ వస్తుంటాయి. నాయన నువ్వు నా బిడ్డవే నాయన కుంతి. రామారావు గారు కర్ణుడిగా, అమ్మ నేను నీ బిడ్డనా, నువ్వే నన్ను లాలించావా, బుజ్జగించావా, పోలిచ్చి పెంచావా, ఒక్క మాట సూటిగా అడుగుతాను, సమాధానం చెప్పమ్మా బాబుని నా దగ్గరకు వచ్చావే. ఈ రామారావు గారు సినిమాలో డైలాగ్. ఇదే రామారావు గారు 1980లో రాజకీయాలకు వచ్చిన తర్వాత ఉపన్యాసాలు చెప్పారు. భారీ ఎత్తున జనం వచ్చేవాళ్ళు, 1 లక్ష దాకా కూడా వచ్చేవాళ్ళు. అప్పట్లో 1 లక్ష నుంచి చాలా ఎక్కువ. అప్పుడు ఉపన్యాసం, నేల తల్లి ఈనిందా, ఆకాశం గర్జించిందా, లేదే ఎందుకు ఈ అర్థనాదాలు, ఎందుకు ఈ ఆకలి బతుకులు, తొలిగింటి ఆడపడుచులకు, చిన్నారి చిట్టి పాపలకు మీ అందరికీ విన్నాంచుకునేది ఏమనగా, నా తెలుగుదేశం అధికారంలోకి వస్తే కిలో బియ్యం 2 రూపాయలకే ఇప్పిస్తారని మనం చేస్తున్నాను. జై తెలుగునాడు, జై జై తెలుగునాడు. ఇది రామారావు గారు రాజకీయాలకు వచ్చారు. ఇదే రామారావు గారు చివరిలో ఏజ్ పెరిగిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పటికే లక్ష్మీ భారత గారు కూడా చేసుకున్నారు. కంఠం బాగా జీరో అయింది, మార్పిడి వచ్చేసింది బాడీ లాంగ్వేజ్లో. ఫస్ట్లో మాదిరిగా అమ్మ ఈ టైప్ లేదు, తర్వాత మాదిరిగా నేల ఇలా లేదు. తెలుగింటి ఆడపడుచులకు ఇలా ఉంది చివరిలో. చిన్నారి చిట్టి పాపలకు మీ అందరికీ విండించుకునేది ఏమనగా,
మీరంతా ఎంతో కష్టపడి నన్ను గెలిపించారు, నా అల్లుళ్ళు నా కొంపు ముంచారు, నన్ను దించారు. సరదాకి సెటైర్ అండి, వేరేది అనుకోద్దండి. రామారావు గారు అమ్మ అని చెప్పారు డైలాగు. ఇదే రామారావు గారు చెప్పిన అమ్మ డైలాగ్ నాగేశ్వరరావు గారు అయితే ప్రేమనగర్ సినిమాలో శాంతకుమార్ ప్రశ్నిస్తాడు, నేను నీ బిడ్డనని తల్లిని. అబ్బా మీరు నీ బిడ్డరా, నువ్వేవా లాలిచ్చావా, బుజ్జగిచ్చావా, పాలిచ్చి పెంచావా, మాట్లాడే ఇది నాగేశ్వరరావు గారు. కృష్ణ గారు అనుకోండి, కృష్ణ గారు రకరకాలు చెప్పారు, ఇక్కడ మాత్రం కొంచెం కామెడీ తీసుకోవాల్సి వస్తుంది. అమ్మ నేను బిడ్డనా, నువ్వు లాలించావా, బుజ్జగించావా, పాలిచ్చి పెంచావా, మాట్లాడే కృష్ణ గారు. శోభన్ గారు ఏంటంటే సీరియస్గా బాధగా చెప్తారు 3 సార్లు. అంటే సీరియస్ డైలాగ్ అయితే అలా చెప్తారు, ఇది కొంచెం బాధతో కూడినటువంటి డైలాగ్ కాబట్టి కోపం కొంచెం అమ్మో 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 నేను బిడ్డను, నువ్వేమో నన్ను లోలించో, బుజ్జగించో, పాలిచ్చి పెంచో అంటే శోభన్ గారు. ఇదే కామెడీ అప్పటి కామెడీ ఆర్టిస్ట్ రాజబాబు తీసుకుంటే అమ్మ అని చెప్పిన ఎలా చెప్పిన నవ్వు వస్తుంది మనకి జనరల్గా, బాధపడ్డా కూడా. అయ్యో అమ్మ నేను బిడ్డను, నువ్వేం లోడించావో, బుజ్జగించావో, పోలిచ్చి పెంచావో, మాట్లాడేయమ్మో. రాజబాబు ఇది ఇలా కొన్ని నటుల కంటలు నాకు పెంచుకోవచ్చు. ఇదే క్రమంలో ఇంకా చాలా చాలా అంశాలు ఉన్నాయి. సినీ నటులు అంటేనే కాదు, గొంతులు అంటేనే కాదు, ఎన్నో అంశాలు ఉంటాయి. అది వదిలేస్తున్నారు చాలా మంది. సమాజం కోసం ఏదేం చేయొచ్చు. ఉదాహరణకు ఏడుపు, ఇది పిల్లలు పుట్టగానే ఎలా ఏడుస్తారు, అమ్మ అమ్మ అని ఏడుస్తారు. అంటే పిల్లలు పుట్టినప్పుడు సృష్టి డిజైన్ చేసింది అమ్మ అమ్మ అని ఏడ్చే విధంగా. ఎందుకు తెలుగులో అమ్మ అమ్మని ఏడ్చే విధంగా అంటే తెలుగు భాష చాలా గొప్పది అని సృష్టికి తెలుసు కాబట్టి సృష్టి ప్రపంచంలో ఎక్కడ పిల్లాడు పుట్టినా కూడా దుబాయ్లకు తెలుగు రాదు కానీ వాళ్ళు కూడా తెలుగులో, అమెరికా వాడికి తెలుగు రాదు కానీ వాళ్ళు కూడా తెలుగులోనే అమ్మ అని ఏడుస్తారు. ప్రపంచం మొత్తం పుట్టిన పిల్లలంతా తెలుగులో అమ్మ 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 అమ్మని ఏడుస్తుంటే ఈ కాలంలో రోజులు మారిపోయినాయి, కాలం మారిపోయింది కదా. ఇప్పుడు పుట్టిన తెలుగు పిల్లలు మాత్రం మమ్మీ మమ్మీ అంటారు. మమ్మీ కాదు, పుట్టగానే అమ్మ అమ్మని వదిలేసి అమ్మాయి 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 అని ఏడుస్తారు. అమ్మాయి అమ్మాయి ఏడుస్తున్నారు. రోజులు మారిపోయింది, కాలం మారిపోయింది. కాబట్టి మారుతున్న రోజుని బట్టి సంస్కృతి సాంప్రదాయాలు పోకుండా ఉండేందుకే మనం మన ఛానల్ ద్వారా కావచ్చు, లేకపోతే సంస్కృతితో కూడిన కళల ద్వారా కావచ్చు, దేశాన్ని ప్రేమించాలని నా సినిమా ద్వారా కావచ్చు తెలియజెప్పటే నా ఉద్దేశం అనమాట. ఇంట్లో నేను చెప్పుకోవచ్చు, పెద్దవాళ్ళు ఏడుపు కూడా చెప్పుకోవచ్చు కావాలంటే, అది కూడా చెప్తా కావాలంటే. అవన్నీ ఏంటంటే ఇలా మీరు ఒక్కొక్కటి చెప్పుకున్నారంటే నిజంగా ఎన్నో ఉన్నాయనిపిస్తుంది సార్. నైస్. ఇంతకు దీని పేరు ఏం పేరు సార్? టింకు. టింకు, ఓకే. హాయ్ టింకు. నమస్తే అన్నయ్య. నమస్తే టింకు. అన్న చాణక్యనే. చాణక్య నీకు తెలుసు? నాకు తెలుసు. ఎలా తెలుసు? అన్నయ్య చాలా మంచివాడు. అబ్బో అన్నయ్య చాలా మంచివాడు. చెప్పు అన్నయ్య. ఎక్కువ నవ్వుతుంటాడా? నవ్వు మరి ఆరోగ్యానికి. అవును, నవ్వు ఆరోగ్యానికి చాలా మంచిది. ఆహా, నవ్వించడం ఒక యోగం. అబ్బో నవ్వించడం ఒక యోగం. ఓహో, నవ్వటం ఒక భోగం. నవ్వటం ఒక భోగం. నవ్వకపోవటం ఒక రోగం. నవ్వకపోవడం ఒక రోగం. అందుకే నువ్వు నవ్వుతున్నావు. అన్నయ్య కూడా నవ్వుతున్నాడు. ఎప్పుడు నవ్వుతున్నా నవ్వించాలనేది మన ఉద్దేశం. నైస్. అన్నయ్య చెప్పు టింకు. ఏదైనా అడుగు అన్నయ్య చెప్తా. సరే, ఇది గడుక్క మీ అన్నయ్య తమ్ముడా? అన్నయ్య నేనే చిన్నోడిని. నువ్వే చిన్నాడు? చిన్నోడిని. అందుకే చిన్నగా ఉన్నావు. చిన్న బ్యాగులు కొడతా. చిన్న బ్యాగులు కొడతా. ఏం లేదు, చిన్న ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు సరదాగా బ్యాగులు వేసి వెళ్ళిపోవచ్చు. 2 వీలర్ మీద కూడా వెళ్ళొచ్చు, లగేజ్ లేకుండా ఈజీగా వెళ్ళొచ్చు. చిన్న హాల్లో ఉన్న వాటికి వెళ్ళొచ్చు, ట్రైనింగ్ క్లాస్కి వెళ్ళొచ్చు. నన్ను ఎన్నిసార్లు తీసుకెళ్ళావు? నువ్వెన్ని ప్రదర్శనలు ఇచ్చావు టింకు? నేనా 2000. 2000 ఇచ్చావా? అవునా. ఓ, మీ అన్నయ్య అయితే 6000, నువ్వైతే 2000. నేను కూడా 6000 ఇవ్వాలి. లేదు, నిన్ను తీసేసి ఇంకొకరు పెడుతున్నా. వద్దు గురు గారు. లేదు, తీసేస్తున్నా. సారీ అన్నయ్య, నువ్వు చెప్పు. అన్నయ్య నువ్వు ఉండాలి టింకు. ఉండాలా గురుగారు? లేదు, అప్పుడప్పుడు నేను పెట్టి ఇంకా 3వ కూడా తీసుకున్నా. ఇద్దరు ఒకరికి ఇద్దరు చాలు. ఒక్కరికి ఇద్దరు చాలా. 3వ ఉండాలి. లేదన్న లేదు సార్. గురుగారు. సరే, నిన్ను ఉంచుతాలే కదా. సరే, నువ్వేం చేస్తావు మరి? రోజు తిరుగుతుంటావు. తిరుగుతుంటే ప్రోగ్రామ్ చేస్తావు. ప్రోగ్రాం లేనప్పుడు తిరుగుతుంటావు. జనానికి ఒక మంచి మాట చెప్పు. జనానికి ఒక మంచి మాట చెప్పు. పోతదైనా పర్లేదు చెప్పు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. దయచేసి నవ్వుకోండి, ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఏంటంటే రహస్యం చెప్పుకోదు. రహస్యం కదా, ఏం పర్లేదు, మన గురించి మాట్లాడుకోవచ్చు. ఈ చిన్న ప్రోగ్రామ్స్కి తీసుకుని వెళ్ళటం వల్ల సౌలభ్యంగా ఉంటుంది. ఇప్పుడు చాలా మంది, ఇందాక చెప్పాను నేను, చాలా మంది ఏంటంటే ఎక్కువగా రెమ్యునరేషన్ ఇవ్వలేదు, ఎక్కువ ఖర్చు పెట్టుకోలేని వాళ్ళకు సౌలభ్యం కోసం ఈ చిన్న సౌకర్యం కూడా పెట్టా. నేను అదృష్టవంతుడిగా. అప్పుడప్పుడు టింకు వస్తుంది. అవును,
అందుకే 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 నైస్. థ్యాంక్ యూ టింకు. థ్యాంక్ యూ అన్నయ్య, చానికి అన్నయ్య, అన్నయ్య అన్నయ్య. నైస్ సార్. మొత్తానికైతే చాలా మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు. అండ్ అలాగే మీ లైఫ్లో ఎన్నెన్ని ఫేసెస్ ఉన్నాయి, ఈ కళ అనేది ఎక్కడి నుంచి నేర్చుకున్నారు అనేది కూడా చాలా చక్కగా వివరించారు. మా ప్రేక్షకుల్ని కూడా బాగా గడుక్కాయ అండ్ టింకుతో బాగా ఎంటర్టైన్ చేశారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. నమస్తే. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. యాస్ మరి మల్లం రమేష్ గారు సో ఇలా గడుక్కాయ్ మరియు టింకు ఇద్దరిని తీసుకొని వచ్చి మనల్ని ఎంతగానో ఎంటర్టైన్ చేశారు కదా. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఈస్ యువర్ చాణక్య.